అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ధనురాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. శరీరాన్ని ధనుస్సులాగా ఉంచే ఆ భంగిమలో ఉంచే విధానం కాబట్టి ధనురాసన్ అని పేరు పెట్టారు. రాముని విల్లు ఎలా వంచబడుతుందో బాణం ఎక్కించి వదిలేటప్పుడు మన శరీరాన్ని అలా వంచి ఉంచాలి. అన్ని ఆసనాల్లో బాగా పొట్టున్న వారికి బాగా అడ్డే ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పొట్టున్న వారికి ఫస్ట్గా బెస్ట్గా వచ్చే ఏకైక ఆసనం ధనురాసనమే. దీన్ని బోర్లా పడుకుని చేస్తాం. మనం చేతులతో కాళ్ళను పట్టుకుని ధనుసులాగా శరీరాన్ని పెట్టి అట్లా ఉంచినప్పుడు మెడ దగ్గర నుంచి ముడ్డి పూసల వరకు అన్నిటినీ, అట్లాగే జాయింట్స్ని, మజిల్స్ని, నర్వస్ని, మరి అన్ని భాగాల్ని బాగా యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడే ఆసనం ధనురాసనం. మెడ నొప్పులు ఉన్నవారికి, నడువు నొప్పులు ఉన్నవారికి, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారికి, సయాటిక్ పెయిన్ ఉన్నవారికి, వీళ్ళ నలుగురికి తగ్గించుకోవటానికి బెస్ట్గా ఉపయోగపడే ఆసనం ఇది. ప్రతిరోజు దీన్ని మానకుండా ఈ సమస్యలు ఉన్న నలుగురు తప్పనిసరిగా అభ్యాసం చేయాలి. ఇలాంటి సమస్యలు లేకుండా ఉన్నవారి 4 రకాల సమస్యలు రాకుండా ఉండాలంటే ధనురాసన్ ఒక్క 2 నిమిషాలు చేస్తే చాలు. ఎన్ని గంటలు వర్క్ దగ్గర ముందుకు నడువును వంగి కూర్చుని చేసినా నడువు నొప్పులు, మెడ నొప్పులు మీకు రానే రావన్నమాట. అట్లాగే పిరుదుల భాగము, పిక్కల భాగము, తొడల భాగం కూడా బాగా తగ్గటానికి, బ్యాక్ మజిల్స్ అన్నీ బాగా బలోపేతం కావటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. చివరిగా డయాబెటీస్ ఉన్న వారికి కూడా ప్యాంక్రియాస్ గ్రంథి స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి కూడా ధనురాసన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇన్ని లాభాలు కలిగించే ధనురాసన్ ఎలా వేయాలో చూద్దాం. ధనురాసన్ బోర్లా పడుకుని కాళ్ళు చాపేస్తాం. 2 చేతులతో 2 కాలి గుత్తి భాగాల దగ్గర అట్లా పట్టుకుంటాం. కాళ్ళని వెనక్కి తన్నుతూ ఉంటే ముందు భాగం పైకి లిఫ్ట్ అవుతుంది. చూడండి, బాణం వల్లే శరీరం ఎలా చక్కటి ఆకారం వస్తుందో. ఇలా చేయటం ద్వారా ఎక్కువ గంటలు ముందుకు వంగి సిమెంట్ కలపటం, ఇటుకలు వంకి తీయటం, కంటిన్యూస్గా ఇలాంటి పని చేసిన వారికి వచ్చే నడువు నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు నుంచి బాగా హెల్ప్ చేస్తాయి. నడువు నొప్పి వచ్చి ఇలాంటి పనులకు ఆటంకం కలిగే వారికి వెనక చేయగలిగితే ఆ నొప్పి పూర్తిగా తగ్గి ఎన్నో గంటలు పనిచేసుకున్నా వారికి శరీరం ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అట్లా 2 చేతులతో 2 కాళ్ళు పట్టుకుని ధనుసులాగా శరీరాన్ని వంచటానికి ఒక చేయి అందితే మరొక చేయి అందని వారు కూడా చాలామంది ఉన్నారు కదూ. అలాంటి వారందరికీ కూడా ఒక చేత్తో ఒక పాదాన్ని పట్టుకుని ఒక పక్కకు ధనురాసన చేసేస్తాం. ఈ చేతిని తీసి మళ్ళీ నేల మీద పెట్టి కాలు వాల్చేసి మరో చేత్తో మరో కాలును పట్టుకుని కూడా ధనురాసన చేయొచ్చు. ఎవరికైతే రాకుండా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఇట్లా ఒక కాలు ఒక చేత్తో ముందు చేసి మరొక కాలు మరొక చేత్తో తర్వాత చేయటం కూడా ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని రోజుల ప్రాక్టీస్లో మీకు 2 చేతులు 2 కాళ్ళను పట్టుకుని ధనురాసనం పూర్తిగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రాలేదు అని మీరు నిరుత్సాహపడకుండా అందరూ దీన్ని అభ్యాసం చేయండి. నడుమును వంచి కూర్చునే పనులు చేసే అన్ని రకాల వృత్తుల వారికి, అటు బంగారం పని, నేత పని, పొలం పని చేసేవారు, బట్టలు ఉతికే పనులు, ఇంట్లో వంటింటి ఆడవారి పనులకి, నడువు నొప్పులు రాకుండా కంప్యూటర్ ఉద్యోగస్తులకి, ఆఫీస్ వారందరికీ ధనురాసన అద్భుతంగా ఉపయోగపడుతుంది. మంచం మీద నుంచి లేచిన వెంటనే కాస్త దిగబోయే ముందు ఒకసారి ధనురాసన వేసి దిగినా నడువు నొప్పి రాకుండా ఉంటుంది. కనీసం సమయం లేదనుకునే వారు ఇలా ఉదయం చేయండి. రాత్రిపూట పడుకునే ముందు మంచం మీద ధనురాసన వేసన్నా పడుకోండి. కాస్త పగటిపూట వచ్చిన ఒత్తిడంతా శుభ్రంగా తగ్గిపోయి మీరు నిద్రపోవచ్చు. కాబట్టి ఇలాంటి ధనురాసనాన్ని ముందు నుంచి మన బిడ్డలకు అభ్యాసం చేస్తే బ్రహ్మాండంగా వాళ్ళ వెన్నుపూసల వెన్నుపాము ఆరోగ్యకరంగా ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.